Hi viewers, welcome to Markets at 12 noon. మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత కరెక్షన్లోకి టర్న్ అవ్వడం చూస్తాం ఫ్లాట్ ట్రెండ్ నుండి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ కీ లెవెల్ అయిన 11,600ని బ్రేక్ చేసి దాని బిలో మూవ్ అవుతుంది. 10 పాయింట్స్ నెగిటివ్గా 11,586 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ 25 పాయింట్స్ నెగిటివ్గా 38,581 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్స్ నెగిటివ్గా 29,742 వద్ద ప్రజెంట్ ట్రెండ్ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా చూసుకున్నట్టయితే కొంత అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ ట్రెండ్ అనేది కొంత ఈక్వల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఐ మీన్ కరెక్షన్తో పాటుగా ఏదైతే కొంత అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్ రెండు ఈక్వల్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పొచ్చు. కొంత మిక్స్డ్ బేస్లో ప్రస్తుతం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే గెయిల్ నిఫ్టీ టాప్ గెయినర్గా కంటిన్యూ అవుతోంది. అండ్ అదానీ పోర్ట్స్ 1.5%, సిప్లా 1.33%, ఐటీసీ 1%, ఏషియన్ పెయింట్స్ ఒక 1% అప్ ట్రెండ్లో ఉండగా లూజర్స్లో ఐఓసీ 1.5%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.21%, టాటా మోటార్స్ 1.21%, హిందాల్కో అండ్ ఎల్ఎన్టీ ఒకటి 1% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే లూజర్స్లో కొంత ఇవే స్టాక్స్ కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. అండ్ గెయినర్స్లో కూడా చూసుకున్నట్టయితే టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్ ఇవే కొనసాగుతూ వస్తున్నాయి. మనం మార్నింగ్ 11 o'clock బులెటిన్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అనుకోవచ్చు. ఇక కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.65% పాజిటివ్గా 31,956 వద్ద మూవ్ అవుతుండగా సిల్వర్ 0.80% పాజిటివ్గా 37,216 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.96% పాజిటివ్గా 4,431 వద్ద ట్రేడ్ అవగా న్యాచురల్ గ్యాస్ 1.03% పాజిటివ్గా 186 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో చూస్తే ఎంఫసిస్ 2% అండ్ వర్ల్పూల్ 1.5%, M&M ఫైనాన్షియల్ 1.30%, పేజ్ ఇండస్ట్రీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఒక 1% వరకు డౌన్ ట్రెండ్లో మూవ్ అవగా బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో చూస్తే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 4.5% పైగా డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. అండ్ జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 3.5%, గ్రాఫైట్ ఇండియా 2.5%, ద్వారకే షుగర్స్, బన్సాలి ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ ఒక 2 to 2.5% మధ్య డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం మూవ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా సెక్టర్స్ వైజ్లో ఆ మూవ్ కంటే కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఓవరాల్గా చూస్తున్నాము. మార్కెట్స్లో కొంత వాలటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తోంది. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూస్తే డేని కొంత ఫ్లాట్ టు పాజిటివ్ నోట్తో డేని స్టార్ట్ చేసినప్పటికీ మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్ నుంచి ఒక ఏదైతే ఒక అప్ మూవ్ వచ్చిందో అక్కడ నుంచి కూడా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఓవరాల్గా ఫ్లాట్ ధోరణిలోనే మార్కెట్స్ కొద్దిసేపటి వరకు ట్రేడ్ అయినప్పటికీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ ఒక ఫ్లాట్ ట్రెండ్లో అబ్సల్యూట్ ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్కెట్స్ డే స్లోస్ వైపు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి, సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ. సో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ కానీ గమనిస్తే మార్కెట్ చాలా వరకు హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకుండా స్లోగా మనకి కిందకే రావడమే చూస్తున్నామండి. పెద్దగా హయ్యర్ లెవెల్స్లో మెజారిటీ స్టాక్స్ సస్టైన్ కాలేకపోతున్నాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ కానీ చూసుకుంటే కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ లేదు. బట్ స్టాక్స్లో పెద్ద అంటే క్వాలిటీ స్టాక్స్లో మంచి మూమెంటం అనేది మనకి ఎక్కడా కూడా కనపడలేదు. బై అండ్ లార్జ్ చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మన మార్కెట్స్లో కొంత హయ్యర్ లెవెల్స్లో మార్కెట్స్ సస్టైన్ కాటలేదు. అటు డే పరంగా ఇంట్రాడే పరంగా డిప్స్ రావడం చూస్తున్నాము. తర్వాత ఓవరాల్ క్లోజింగ్ బేసిస్లో కూడా వీక్గానే క్లోజ్ అవుతూ వస్తుంది. నేను కూడా ఇంకా కొంచెం మార్కెట్స్ ఆల్రెడీ నేను లాస్ట్ ఒక 1 week నుంచి చెప్తూనే ఉన్నాను, సెల్ అండ్ ర్యాలీస్ స్టాక్ స్పెసిఫిక్ అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం లాంగ్స్ ఉంటే కట్ చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను కూడా 11,400 అంటే 150 to 160 పాయింట్స్ మనకి నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఆర్ కొన్ని రోజుల్లో కనపడుతుంది. బై అండ్ లార్జ్ ఎక్కువ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనకి ప్రధాన కంపెనీస్ టీసీఎస్ అటు ఇన్ఫోసిస్ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి అవి కొంచెం నెక్స్ట్ ట్రెండ్ని డిసైడ్ చేస్తాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా స్లోగా అంటే మనకి ఒక్కసారి పట్టలేదు, అది గమనించాలి, స్లోగా వీక్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎల్ఎన్టీ ఒకటి ఈ మధ్య కొంచెం 1380, 1390 సస్టైన్ కాలేక స్లోగా వీక్ అయిపోతుంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా యాక్సిస్ బ్యాంక్ లాంటిది, ఎస్ బ్యాంక్ లాంటివి హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా కొంచెం వీక్గానే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా హిండాల్కో కూడా కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతుంది.
ఇంకా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ చూసుకుంటే వీక్గానే ట్రేడ్ అవుతుంది. సో ఈ విధంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్నెస్ మనకి కనపరుస్తున్నంత కాలం నిఫ్టీలో పెద్ద మేజర్ ట్రెండ్ అనేది ఉండదు, అప్ ట్రెండ్ అనేది. దీనికి తోడు మనకి గమనించాలి బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా లాస్ట్ ఒక 10 డేస్లో బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పడింది లేదు, పెద్ద పెరిగింది లేదు. బట్ దాని కారణంగా మనకి నిఫ్టీలో మనకి ర్యాలీ అనేది సస్టైన్ కాలేకపోతుంది. హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ కాలేకపోతుంది. ప్రస్తుతం కూడా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కూడా మార్కెట్లో వీక్నెస్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ వీక్గా ట్రేడ్ అవుతుంది. నేను కూడా ప్రస్తుతానికి మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే శశి గారు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీరు ఇందాక అన్నట్టు ఈరోజు ముఖ్యంగా టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మనకి ఈరోజు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ 2 స్టాక్స్లో కూడా చూస్తే కొంతవరకు ఫ్లాట్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. కొంతవరకు ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ ఫేజ్లోనే మూవ్ అవడం చూస్తున్నాము. సో టీసీఎస్ కావచ్చు, ఐటీసీ రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, ఎలా వచ్చే అవకాశం ఉందంటారు? అండ్ కొంతవరకు కొంత సెకండ్ హాఫ్లో ఇదేమైనా ర్యాలీ ఏమైనా చూడొచ్చు అంటారా? రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంత ఈ లెవెల్స్ నుంచి ఒక అప్మో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం బాగా వస్తే ర్యాలీ రావచ్చు అండి. అయితే మనకి చూస్తున్నాము ఈ రెండు కూడా ఈ లాస్ట్ అంటే మరి ముఖ్యంగా టీసీఎస్ అయితే కొంచెం 2080 లెవెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి పడుతూ ఉంది. ఇన్ఫోసిస్ కూడా పెద్దగా పెరిగింది లేదు, పడింది లేదండి. బట్ ఒకటి రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను, ఎందుకంటే ఇవి ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లోనే ఉన్నాయి. అంటే ఒక వీక్లీ బేసిస్ మంత్లీ బేసిస్ పక్కన పెడితే బట్ లాంగ్ టర్మ్ మనకి వ్యూ ట్రెండ్ కానీ చూసుకుంటే హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు రిజల్ట్ కూడా బాగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రిజల్ట్ కానీ డిసప్పాయింట్మెంట్ చేస్తే రెండు కూడా కరెంట్ లెవెల్స్ నుంచి కరెక్ట్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ క్వార్టర్ కొంచెం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొంచెం డిప్ అనేది రావచ్చు మార్జిన్స్ పరంగా కొంచెం. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజులుగా రూపీ అనేది మీకు తెలిసిందే కొంచెం పుంజుకోవడం అనేది ఒక కారణంగా చెప్పొచ్చు. అంతకుమించి మేజర్గా కన్సర్న్స్ అంటే మేజర్ డెవలప్మెంట్స్ ఈ లాస్ట్ 3 నెలల్లో ఐటీ కంపెనీస్ జరిగింది ఏది పెద్దగా ఏమి లేవు. బైన్లా చెప్పాలంటే మాత్రం రిజల్ట్ కొంచెం పాజిటివ్ వచ్చినా కూడా స్టాక్స్ పాజిటివ్ ర్యాలీ అనేది ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా పడుతుంది కాబట్టి అటు మార్కెట్ కొంచెం పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టాక్స్ పెరుగుతాయి, అది కూడా పాజిటివ్ అంశము. బట్ ఏదైనప్పుడు కూడా రిజల్ట్ రెండు కూడా ఒకే రోజు ఉండడం అనేది కొంచెం ఐటీ ఇండెక్స్ మీద మరియు నిఫ్టీ మీద కొంచెం ప్రభావం చూపవచ్చు. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు ప్రభాత్ డైరీలో మంచి ర్యాలీ చూస్తున్నాము. 6 to 7% పైగా ర్యాలీలో ప్రభాత్ డైరీ మూవ్ అవుతుంది. సో ఈ ర్యాలీకి ఏదైనా కారణం ఈ ర్యాలీ ఈ స్ట్రాంగ్ ర్యాలీకి రీజన్ ఏంటంటారు? కారణం ఏదైనా న్యూస్ ఏదైనా ఉందంటారా? అండ్ ఈ ర్యాలీ అనేది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? అంటే ప్రభాత్ డైరీ ఓవరాల్గా డైరీ బేస్డ్ బిజినెస్లో మనకి అంతా నేనేమి బులిష్ అయితే లేదండి. అయితే ప్రభాత్ డైరీ మీద అంత నాకు బాగా పెరిగిపోయి అది అంత బులిష్ అయితే లేదు. ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే ఈరోజు న్యూస్ బేస్డ్ ర్యాలీ అనేది ప్రభాత్ డైరీలో మనకి కనపడుతుంది, అంతకు మించి పెద్దగా ఏం లేదండి. ఒకవేళ ఇదే దాంట్లో ఉండాలి అంటే పరాగ్ మిల్క్ అని ఉంటుందండి, దాన్ని కొనుక్కోమని చెప్తాను. దీనికన్నా పరాగ్ మిల్క్ అనేది చాలా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయండి. పరాగ్ మిల్క్ కొనుక్కోమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత స్పైస్ జెట్ ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. కొంతవరకు చూసినట్టయితే ఒక 7% పైగానే ఒక ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో దీనికి రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? అండ్ అప్సైడ్ టార్గెట్స్ అనేది కూడా ఎలా ఉన్నాయంటారు? స్పైస్ జెట్ నేను అనుకోవడం ఇది షార్ట్లీ న్యూ హైస్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఓవరాల్గా ఏవియేషన్లో నేను చాలా సందర్భాల్లో కూడా ఈ స్టాక్ని అంటే బయింగ్ వెళ్ళమని ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అని బయింగ్ వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ క్లోజర్గా 124 to 125 దగ్గర ఫేస్ చేయొచ్చు. బట్ నేను కూడా 140 లెవెల్స్ని ఇది ఈజీగా క్రాస్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా డిఎల్ఎఫ్ ఒక ర్యాలీ తర్వాత మనకు కొంత కరెక్షన్ ట్రెండ్ అనేది చూసాము. ఇది కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్లోకి వచ్చింది. బట్ అగైన్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు డిఎల్ఎఫ్ కొంత రికవరీ అనేది రావడం చూస్తున్నాం. కొంత లోయర్ లెవెల్స్ నుంచి కొంత కరెక్షన్ అనేది ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? ఈ లెవెల్లో కొంచెం ఆగింది అంటే చెప్పొచ్చు, కొంచెం ఆగిందని చెప్పొచ్చు. బట్
ఓవరాల్ ట్రెండ్ అయితే డిఎల్ఎఫ్ సెల్ అండ్ ర్యాలీస్ అండి. ఇంకొంచెం పెరిగితే సెల్ చేసుకొని మళ్ళీ బిలో 180 వస్తే క్లోజ్ చేసుకోమంటాను. 176 to 174 నెక్స్ట్ టార్గెట్గా డిఎల్ఎఫ్ చెప్పొచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసినట్టయితే కంటిన్యూస్ ర్యాలీ తర్వాత టాటా మోటార్స్లో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాము. సో ఈ డిప్స్లో కొంత బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా, లేదా ఇది మరింత కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇది మరింత కరెక్ట్ అయ్యే అవకాశం అయితే లేదండి. ఈ డిప్లో నెక్స్ట్ 1 or 2 days వచ్చే డిప్స్లో ఏమాత్రం వచ్చినా కూడా దాన్ని బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా లాస్ట్ 2 days కరెక్షన్ తర్వాత ఏషియన్ పెయింట్స్ అగైన్ బ్యాక్ టు ఇట్స్ ట్రెండ్ అన్నట్టు కొంత ఈరోజు స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ 5 of the గెయినర్స్లో 1 of the గెయినర్గా ఏషియన్ పెయింట్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఇది బాగా కరెక్షన్ అనేది రావడం చూసాం లాస్ట్ ఒక 4 to 5 ట్రేడింగ్ సెషన్స్లో. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఇక 30 to 40 పాయింట్స్ మధ్య కరెక్షన్ అప్ మూవ్ అనేది కనిపిస్తోంది. సో ఇది నెక్స్ట్ మూవ్ అనేది దీనికి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఈ విధంగా అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా కరెక్ట్ అవుతుంది. ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ ఉన్నది, లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం కరెక్ట్ అయిందండి. ఈవెన్ ఇండెక్స్ బాగున్న టైంలో కూడా కొంచెం క్రూడ్ ఆయిల్ పెరగడం కూడా దీనికి కారణం అని చెప్పొచ్చు. మళ్ళీ ఈరోజు కొంచెం పెరిగింది, బట్ నేను అనుకోవడం ఇప్పుడు సస్టైన్ అయితే కాకపోవచ్చు అండి. ఇప్పుడున్న ర్యాలీ ఏదైతే వచ్చిందో ఈరోజు వచ్చిన ఇంటర్డే పెరిగింది ఏదైతే ఉందో అది సస్టైన్ కాకపోవచ్చు. ఇది చాలా వరకు వీక్ జోన్లోనే ఉండొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్లో. ఆల్టర్నేటివ్ మెయిల్స్ చూద్దాము. సత్యనారాయణ మెయిల్ చేశారు, ఎన్ఎండిసి అండ్ నాల్కో బై చేయొచ్చు అంటారా ఈ లెవెల్లో? ఎన్ఎండిసి అండ్ నాల్కో. ఓకే, నాల్కో మీరు చేయొచ్చు, స్లోగా ఉంటుంది. అంటే ఒక బాగా ఒప్పుకుండి మీరు చేయగలిగితే చేయండి. బట్ నేను పిఎస్యూ స్టాక్స్ మీద అంత నేను పాజిటివ్గా లేనండి. నేనైతే పాజిటివ్గా లేను. బట్ మీరు అడిగారు కాబట్టి బై చేసుకోమని చెప్తున్నాను తప్ప ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే రేపు గవర్నమెంట్ ఎవరు ఫామ్ అవుతారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి, సో రకరకాల కారణాలు ఉంటాయి. ఇవేంటంటే ఈ క్వార్టర్ ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ అయితే నెక్స్ట్ క్వార్టర్ 1200 కోట్లు, ఇటువంటి గ్రోత్ ఉండదు. 1200 కోట్లు గ్రోత్ అంటే అట్లా ఆ కైండ్ ఆఫ్ వీటిలో మనకి కనపడదండి. చాలా స్లోగా ఉంటుంది, చాలా వరకు వీక్గానే ఉంటాయి, పెద్దగా ఏం పెరుగుతాయి అయితే అనుకోను. మీకు నచ్చితే మాత్రం ఎన్ఎండిసి నాల్కో కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ స్పేస్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ కొద్ది రోజులుగా ఈ సెక్టర్ కొంత కరెక్షన్లోనే మూవ్ అవడం చూస్తున్నాము. సో ముఖ్యంగా ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా ఎఫ్ఎంసీజీ స్పేస్ కొంత కరెక్షన్ బేస్లోనే మూవ్ అవడం కనిపిస్తుంది శశి గారు. సో మీరు ఈ స్పేస్లో ఎలాంటి యాక్షన్ని నోట్ చేస్తున్నారు? ఓవరాల్గా ట్రెండ్ ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? అండ్ ఫర్దర్గా కూడా ఇది ఎలా ట్రేడ్ అవచ్చు అంటారు ఎఫ్ఎంసీజీ స్పేస్? ఎఫ్ఎంసీజీ స్పేస్లో పెద్ద ఏమీ స్పైక్స్ అయితే ఉండకపోవచ్చు అండి రానున్న రోజుల్లో. ఆల్రెడీ మనకి ఇది లాస్ట్ ఒక 6 to 8 months ఆర్ 1 year ట్రెండ్ కానీ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అనేది చాలా వరకు అప్ ట్రెండ్లోనే ఉంది. ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులుగా డౌన్ ట్రెండ్లో ఉంది. యాక్చువల్గా ఇవి మే ఎండింగ్ నుంచి జూన్ జూలై ఇట్లా కొంచెం మళ్ళీ పెరగవచ్చు సీజనల్ పరంగా. బట్ ఈసారి మాన్సూన్ అంత బాగుండకపోవచ్చు అనే మనకి న్యూస్ చూస్తున్నాము. ఒకవేళ అదే కానీ కరెక్ట్ అయితే, మాన్సూన్ కానీ బాగుండకపోతే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈవెన్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా బాగా డౌన్ ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను రికమెండ్ చేయను. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మరింత కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో చెప్పండి ఉపేంద్ర. ఉపేంద్ర చెప్పండి. మేడం ఐఆర్బి ఇన్ఫ్రాన్ 155లో శేషి గారు రికమెండేషన్ తీసుకున్నాం మేడం. పొజిషనల్ ట్రేడింగ్ తగ్గిపోయింది, ఇప్పుడు యావరేజ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ కావాలి ఒకసారి అనుకుంటున్నాను. ఓకే, పొజిషనల్ ట్రేడింగ్ కి తీసుకున్నారు. ఫ్యూచర్లో కొన్నారా లేకపోతే ఫ్యూచర్లో కొన్నారా? ఉపేంద్ర ఫీచర్స్ లో తీసుకున్నారా? లేదు మేడం, లేదు, క్యాష్ లో తీసుకున్నారా? ఓకే పర్లేదు, ఉంచండి అండి. మీరు కొనుక్కోండి, ఇంకా కావాలంటే మీరు కొనుక్కోండి. మీ 155 వచ్చే అవకాశాలు ఉన్నాయి, 160 దాకా కూడా రావచ్చు. అయితే ఇమీడియట్ ట్రెండ్ ఏంటంటే ఒకసారి బులిష్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. 140 బిలో డౌన్ ట్రెండే ఉండొచ్చు. బట్ మీరు కొనుక్కోమని చెప్తాను. ఈ కరెక్షన్స్లో మీరు అట్లీస్ట్ ఒక 2 months 3 months కోసం కొనుక్కోండి. మళ్ళీ మీ యావరేజ్ కూడా చేసుకోండి. ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేసి యావరేజ్ చేయండి. నెక్స్ట్ 1 week 10 days చూసుకొని యావరేజ్ చేయండి. మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయినప్పుడు 2 యావరేజింగ్ ప్రైస్ మీరు చూసుకొని మీకు ఒక 5 to 6% కైండ్ ఆఫ్ ప్రాఫిట్లో షార్ట్ టర్మ్ అయితే ఎగ్జిట్ కానీ. లేదా మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటానంటే డెఫినెట్గా మంచి కంపెనీని హోల్డ్ చేయండి.
ఓకే శశి గారు, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వైఎస్ రావు మెయిల్ చేశారు. 3 to 5 స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. స్మాల్ ఇంకా మైక్రో క్యాప్ స్టాక్స్ని అడ్వైస్ చేయమని అడుగుతున్నారు. స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ అంటే కొంచెం మళ్ళీ చెప్తామండి. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మండే ప్రోగ్రాంలో కొన్ని స్టాక్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎవరైతే మెయిల్ చేశారో వైఎస్ రావు గారికి మండే ప్రోగ్రాంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుందరం ఫైనాన్స్ కొంత లోయర్ లెవెల్స్ నుండి ఒక షార్ట్ కవరింగ్ అనేది ఇందులో రావడం చూస్తున్నాము. సో ఇది అప్ సైడ్ ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఏదైతే అప్ మూవ్ చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అండ్ దీని టెక్నికల్ ట్రెండ్ పరంగా చూసినట్టయితే ఎలా ఉందంటారు? సుందరం ఫైనాన్స్ ప్రస్తుతానికి ట్రెండ్ ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్లో ఉంది. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం డౌన్ ట్రెండే ఉందండి. అంటే ఇదేంటంటే ఒక డౌన్ ట్రెండ్లో బాగా పడినాక స్టాక్లో కొంచెం అప్ ట్రెండ్ అనేది వస్తుంది, కొంచెం బయింగ్ అనేది కనపడుతుంది, అది ఉంది. ఇది కొంచెం పెరగొచ్చేమో ఇక్కడ నుంచి మా అయితే ఒక 20 to 30, 1520 to 1540 మ్యాక్సిమం, అది దాటి పెరగకపోవచ్చు. బట్ ట్రెండ్ అయితే మాత్రం చాలా డౌన్ ట్రెండ్. ఈ మధ్య ఇది 1600 నుంచి పడుతూ వస్తుంది నాన్ స్టాప్గా. దానికి ముందు ఈవెన్ 1700 నుంచి కూడా పడుతూ వస్తుంది. రికవరీ అనేది లేదు, జస్ట్ ఇప్పుడే మనకి ఒక రికవరీ వచ్చింది. అయితే ఈ రికవరీ కంటిన్యూ అవుతుందా లేదా ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంటుందా అని రిజల్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. రిజల్ట్ బాగుంటే మళ్ళీ ర్యాలీ అనేది సస్టైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మంజుల ఫ్రమ్ మైసూర్. హలో హలో మంజుల గారు అడగండి. ఇంకా గణేష ఇకోస్పియర్ అండి, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. సరే, స్టాక్స్ మళ్ళీ రిపీట్ చేయరా? ఇందాక మీ వాయిస్ లో అయింది. మంజుల గారు చెప్పండి స్టాక్స్ ఏంటో. ఫిఎం ఇండస్ట్రీస్, FIEM, ఫిఎం ఇండస్ట్రీస్. ఓకే, ఫిఎం ఇండస్ట్రీస్. గణేష ఇకోస్పియర్. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? గణేష ఇకోస్పియర్. ఓకే, ఫిఎం ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం అండి. చూడండి, ప్రస్తుతానికి నేను కూడా ఫిఎం ఇండస్ట్రీస్ ఇప్పుడున్న ట్రెండ్కి లాంగ్ టర్మ్ అయినా కూడా అంటే ఓన్లీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రైస్ కరెక్షన్ వచ్చి అక్కడ నుంచి రికవరీ అనేది లేదండి. బాగా కరెక్ట్ అయ్యింది, అక్కడ నుంచి రికవరీ అనేది లేదు. ఆటో అయితే నేను కూడా ఆటో యాన్సిలరీ స్టాక్స్ అన్నీ కూడా రానున్న రోజుల్లో అంత పెద్ద పెరుగుతాయితే నేను అనుకోనండి. కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉండొచ్చు. ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే మనకి అటు రెవెన్యూస్ పరంగా వీళ్ళు ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్కి బాగానే ఇంప్రూవ్ చూపించారు. అయితే లాస్ట్ క్వార్టర్కి మాత్రం కొంచెం తగ్గింది. కాబట్టి మీరు నెక్స్ట్ క్వార్టర్ చూడండి, అంటే ఇప్పుడు క్వార్టర్ చూడండి, క్వార్టర్ రిజల్ట్ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. బాగా ఉంటే మీరు కంటిన్యూ చేయండి. అటు ప్రాఫిట్స్ పరంగా వీళ్ళు కానీ చూసుకుంటే అంత గొప్ప అంటే ప్రాఫిట్స్లో మాత్రం రెవెన్యూస్ పరంగా ఇంప్రూవ్ ఉన్నా కూడా మార్జిన్స్ బాగా రాలేదండి. తర్వాత రానున్న రోజుల్లో కూడా కొంచెం మార్జిన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా స్టాక్ పరంగా చూసుకుంటే ఫండమెంటల్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అండి. పెద్ద నెగిటివ్స్ అంటూ పెద్దగా ఏమి మేజర్గా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అందులో బై చేయాలనుకుంటే బై చేయొచ్చు, కరెక్షన్స్లో కొనుక్కోండి. అయితే 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోండి. తర్వాత గణేష్ ఇంకో స్టాక్ గణేష్ ఇకోస్పియర్ గురించి అడిగారండి. ఇది కూడా ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఉందండి. ఇప్పుడు బాగా స్పైక్స్ వచ్చి బాగా పెరిగిపోయే అవకాశాలు ఈ స్టాక్ కూడా లేదు. అయితే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి దీన్ని మీరు కొనుక్కోవచ్చు. ఇది బాగా మంచి స్ట్రెంత్ అనేది ఉంది, ఫండమెంటల్ స్ట్రెంత్ అనేది ఈ స్టాక్ ఉంది. మీరు కరెక్షన్స్లో దీన్ని లాంగ్ టర్మ్కి కొనుక్కోండి. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మార్కెట్ బాగా బుల్లిష్ ఉండి రీటైల్ పార్టిసిపేషన్ బాగుంటే మీరు చెప్పిన 2 స్టాక్స్ బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో జయశ్రీ గారు అడగండి. నమస్తే అండి.
నమస్తే, చెప్పండి. అమర్ రాజా బ్యాటరీస్ 1 month కోసం కొనొచ్చునా? తర్వాత అతుల ఆటో నేను ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ తీసుకున్నానండి. అది ఇప్పుడు యావరేజ్ చేయొచ్చునా? అది నేను 700 దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు 330 అట్లా ఉంది. అతుల ఆటో చేయొచ్చా? అమర్ రాజా బ్యాటరీస్ షార్ట్ టర్మ్ కోసం. ఓకే, అమర్ రాజా బ్యాటరీస్ షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా నేను రికమెండ్ చేయనండి. ఇది షార్ట్ టర్మ్ న్యూ లోస్ని ఫామ్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొంచెం ఏమాత్రం మార్కెట్ డిప్ వచ్చినా కూడా ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అమర్ రాజా బ్యాటరీస్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి, దూరంగా ఉండండి. అటు షార్ట్ టర్మ్ వద్దు, అటు ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దు. తర్వాత అతుల్ ఆటో గురించి అడిగారు. అతుల్ ఆటో మీరే చెప్పారు 700 రూపీస్లో కొన్నాను 1 year బ్యాక్ అని. ఇప్పుడు ఆఫ్ అంటే 50% మీరు క్యాపిటల్ అనేది పోయిందండి. ప్రస్తుతానికి మీరు ఈ స్టాక్ ఇది యాక్చువల్గా ఆటో యాన్సిలరీ కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ కొన్ని రోజులుగా వీక్గా ఉన్నాయి. ఇంకొన్ని రోజులు కూడా వీక్గా ఉండొచ్చు. బట్ మీరు అతుల్ ఆటోని మీరు యావరేజ్ చేయండి. అతుల్ ఆటోని మాత్రం ఈ నెక్స్ట్ కరెక్షన్స్లో, అంటే ఈ రోజు కాదు, నెక్స్ట్ కరెక్షన్స్లో ఎప్పుడు మార్కెట్ బాగా పడి ఒక 200-300 పాయింట్స్ పడతాయో అప్పుడు మీరు ప్రైస్ చూసుకొని మీరు యావరేజ్ చేయండి. లేదా ఇప్పుడు రిజల్ట్ వరకు చూడండి. రిజల్ట్ ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే బాగానే స్టడీగా పోస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మీరు అతుల్ ఆటోని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. చైతన్యశ్రీ మెయిల్ చేశారు. దిలీప్ బిల్కాన్, నాసిల్ అండ్ టాటా మోటార్స్ ఈ స్టాక్స్లో 6 months to 1 year వ్యూతో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా? టాటా మోటార్స్, దిలీప్ బిల్కాన్, నాసిల్. చూడండి, టాటా మోటార్స్ని అయితే మీరు కొనుక్కోండి. నోసిల్ రిజల్ట్ ఉన్నాయి, చూసుకోండి. రిజల్ట్ చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడైతే కొంచెం నోసిల్ కొంచెం రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు అని మనకి అనుకుంటున్నాము. బట్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా పెరగవండి, అది గమనించాలి మీరు. దిలీప్ బిల్కాన్ విషయానికి వస్తే మీరు చెప్పిన వాటిలో టాటా మోటార్సే తీసుకోండి. ఇది రీసెంట్గా 300 నుంచి బాగా పెరిగింది. మళ్ళీ ఇప్పుడు పడినప్పుడు, మళ్ళీ అటువంటి బాగా పడినప్పుడు మళ్ళీ స్టాక్లో అటువంటి జంప్ అంటే 300 నుంచి 600కి వచ్చింది. అంటే దగ్గరగా 50% ఈ స్టాక్లో మనకి లో నుంచి పెరిగింది. అటువంటి బౌన్సెస్ వస్తాయి, అంతేగాని సస్టైన్డ్ ర్యాలీ అనేది ఉండదండి. అంటే ఇక్కడి నుంచి కంటిన్యూగా పెరుగుకుంటూ పడకుండా కంటిన్యూగా పెరిగే అవకాశాలు దిలీప్ బిల్కాన్లో లేవు. ఎక్కువ స్పెక్యులేషన్ దీంట్లో ఉంది. ఈ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ మీద అంత బులిష్ అయితే నేను లేనండి. కాబట్టి మీరు కరెక్షన్స్లో కొనుక్కొని ట్రేడింగ్ పరంగా ఒక 20-30% కోసం మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. ప్రసాద్ మెయిల్ చేశారు. బన్సాల్ ఇంజనీరింగ్ 70 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. ఇది 3 months వ్యూతో హోల్డర్స్ ఎలా అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి. బీపీఎల్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం వాల్యూమ్లో స్పర్ట్ వచ్చింది. డెలివరీ బేస్డ్ వాల్యూమ్ జరుగుతున్నాయి. ఇది బాగా వీక్గానే ఉంది. ఇంతవరకు మార్కెట్ ఎంత పెరిగినా కూడా దీంట్లో మనకి సస్టైన్డ్ ర్యాలీస్ వస్తున్నా కూడా సస్టైన్ కాటలేదు. నెక్స్ట్ ఒక 2 to 3 monthsలో మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక 15-20% ఒకసారి ర్యాలీ అయితే వస్తుంది. ఒక శశి గారు, ఇక ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే కొంత వీక్ ట్రెండ్, కరెక్షన్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది. సో ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? సెకండ్ హాఫ్ అంతా కూడా ఎట్లా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఎట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ట్రెండ్ కూడా ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే కన్సాలిడేషను స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు అండి. అది అంతకుమించి పెద్దగా మార్పులు మార్కెట్లో ఉండవు. అయితే స్లోగా మార్కెట్ కన్సాలిడేషన్లోనే కొంచెం డౌన్ సైడ్ బయాస్తో కొన్ని రోజులు ట్రేడ్ కావచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూవర్స్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 11 points నెగిటివ్గా 11,585 వద్ద ట్రేడ్ అవుతోండగా బ్యాంక్ నిఫ్టీ 65 points నెగిటివ్గా 29,720 వద్ద మూవ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ 31 points నెగిటివ్గా 38,575 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 noon. స్టే ట్యూన్డ్.